35 ఇయర్స్ అయిపోయిందా మీరు ఇండస్ట్రీకి వచ్చి? 35 పైనే ఉండొచ్చు. 35 89 89 అంటే ఆ! 30 అంటే ఈజీగా 35 అయిపోయింది. 36 వచ్చింది. ఆ! సో, వచ్చింది. ఇప్పటికి 36 ఇయర్స్ అమ్మాయిలాగే ఉన్నారు. ఆ! ఎలా మెయింటైన్ చేస్తున్నారు? ఆ ఫిట్‌నెస్, డైట్ ఏంటి హేమ గారు? ఆ! ఏం లేదు. ఇక్కడ ఏది ఉండదు. హ్మ్. ఇక్కడొచ్చేస్తది. ఆ నోటికి తాళం ఏయమా అన్నారు గదా! హ్మ్. అది ఇక్కడ ఉండదు. ఇక్కడి నుంచి వచ్చేస్తది బయటికి. సో దట్ బ్రెయిన్‌లో ఎక్కువ థింకింగ్స్ లేకపోతే ఆటోమేటిక్‌గా మనం యూత్‌గా, యంగ్‌గానే ఉంటాం. అంతే. అంతే. ఎక్కువ ఆలోచించను గూడా ఆలోచించను. ఎక్కువ బాధపడను దేని గురించి. ఏదైనా అనాలంటే అనేస్తాను. హ్మ్. హ్మ్. అనిపించుకోవాలన్నా అనిపించుకుంటారు. అనిపించుకోను. హ్మ్. 99% తప్పు చేయను. నేను మనిషిని ఎక్కడైనా ఒక తప్పు చేయొచ్చేమో. కానీ 99% తప్పు చేయను. హ్మ్. అందుకని అనిపించుకునే పనులు చేయను. హ్మ్. హ్మ్. మీరే అన్నారు ఉన్నదున్నట్టు మాట్లాడతాను ఏముండదు హ్మ్. ఇక్కడ అని. హ్మ్. ఇండస్ట్రీలోకొచ్చినప్పుడు హ్మ్. మీరేం రెడ్ కార్పెట్ మీకేం ఎవడేం వేయలేదు. హ్మ్. బ్యాక్‌గ్రౌండ్ గూడా ఏం లేదు. ఏం లేదు. బ్యాక్‌గ్రౌండ్ ఇనీషియల్‌గా బ్యాక్‌గ్రౌండ్ లేదు గట్టిగానే పడుంటాయిగా నిజంగానే. మీకు కూడా. అహా! ఏం పడలేదు. ఏంటంటే నేను డైలాగ్ చెప్పేదాన్ని. ఉన్న వాళ్ళలో కొంగతాడులాగా పొడుగ్గా ఉండేదాన్ని. ప్లస్ అయిందది. రాధకైనా, భానుప్రియకైనా, విజయశాంతి కంటే నేనే ఫ్రెండు. ఓకే. సో, ఆ! అలాగా నాకు వెళ్ళినప్పటి నుంచి చిన్న చిన్న క్యారెక్టర్స్ ఆఫర్‌లొచ్చేవి. సో, చేసేస్తూ ఉన్నాను. అదే గనక నేను ఒకవేళ హీరోయిన్‌గా చెయ్యాలి, ట్రై చేయాలి అంటే చాలా ఆఫీసులు తిరగాల్సొచ్చేదేమో. ఆ మేకప్‌లకి, కాస్ట్యూమ్‌కి, ఆ మెయింటెనెన్స్‌కి, ఆల్బమ్‌లకి ఏమన్నా ఖర్చు పెట్టాల్సొచ్చేదేమో. అవన్నీ ఏమీ లేకుండానే యాక్టర్ అయిపోయాను నేను. హ్మ్. 10, అదే 10 అసలకి ఆఫీసులు కూడా మీరు తిరగల. అప్పట్లో చాలా అందంగా ఉంటారు. హ్మ్. అతడు ఈ ఇవన్నీ చూసినప్పుడు చాలా అందంగా ఉంటారు. అవును. హీరోయిన్ అవుదామని ఇండస్ట్రీకొచ్చుంటారు. ఆ హ్మ్. ఎత్తు, బొడ్డు, పొడవు ఇయన్నీ చూసి ఎవరైనా గాని హీరోయిన్ అనుకుంటారు మిమ్మల్ని. అవును. ఎందుకని అనుకోకుండా ఒక్కసారిగా హీరోయిన్స్ పక్కన ఏ సైడ్ క్యారెక్టర్‌లు చేసుకుంటూ చెల్లి గానో, ఫ్రెండ్ గానో, అక్క గానో మిగిలిపోయారు? చెప్పాను గదా! హ్మ్. ఇదనుకో నా కంఫర్ట్. హ్మ్. అదైతే నా అదైతే ఆ టైంలో ఉన్న ఆబ్లిగేషన్స్ అవ్వచ్చు. ఆ టైంలో ఉన్న అదే వేరే చెప్పండి. ఆ! విషయాలవ్వచ్చు. ఆ! వేరే సో, విషయాలంటే కమిట్మెంట్సా? ఎనీథింగ్. హ్మ్. ఇప్పుడు లేవవి. అప్పుడుండేవి. అప్పుడు బాగున్నాయా? డెఫినిట్‌గా ఉన్నాయి. 101% ఉన్నాయి అప్పుడు. హ్మ్. సో, ఎందుకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనుకో వాడు భయపడడానికి మాట్లాడడానికి భయపెడతాడు. మనకి పైగా ఇంకొకటేంటంటే నేను 14, 15 ఇయర్స్‌కెళ్ళాను. అప్పుడు అందరూ నన్ను చిన్న పిల్లలానే హ్మ్. చూసుకునేవాళ్ళు. నేను నాకు సీనియారిటీ వచ్చి 16, 17 ఇయర్స్ వచ్చేసరికి సో, నేను పీక్ ఆర్టిస్ట్‌నయిపోయాను. క్షణం ఇవన్నీ చేసేసాను. మొత్తం సినిమాలు చేసేసాను. నీకు స్టార్టింగ్‌లో ఉన్న ట్రబుల్స్ కానీ, స్టార్టింగ్‌లో ఉన్న ఇబ్బందులు గానీ, ఎదిగే కొద్దీ ఉండదు. అవును. కొంచెం సీనియారిటీ వస్తది. కిందున్న వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తారు. పైనున్న వాళ్ళు కూడా అరే! ఈ అమ్మాయి మంచిది. అప్పటికే నన్ను కొంతకాలం చూసుంటారు కదా! 13, 14 ఇయర్స్ నుంచి నేను యాక్ట్ చేస్తున్నాను అంటే, సో, నా క్యారెక్టర్ ఈ 5 ఇయర్స్ చూసుంటారు కదా! సో, ఎవ్వరు ఏమనేవాళ్ళు కాదు. అది కాకుండా మమ్మీ ఫుల్ గోల్డ్, గీల్డ్ అన్నీ యేసుకొని ఇలా కూర్చునేది. అమ్మా! ఆవిడ ఆ! బాగా ఉన్న కుటుంబం మీది? ఆ! అంటే మరీ వెల్ సెటిల్డ్ ఏం కాదు. ఒక 2 ఫ్లోర్స్ బిల్డింగ్‌లో పుట్టాను నేను. ఒక హ్మ్. చిన్న మేడ లాంటిది ఎక్కడ మా ఊర్లో. సొంతూరు? రాజోలు. హ్మ్. గాంధీ బొమ్మ సెంటర్ అనేది ఫేమస్ మాకు. ఓకే. అక్కడ నేను పుట్టిన ఇల్లు. హ్మ్. ఒక చిన్న బిల్డింగ్. నాన్నగారు ఏం చేస్తుంటారు? నాన్నగారు వ్యవసాయం చేసేవాళ్ళు. ఎన్ని ఎకరాలుంది? అప్పట్లో చాలా ఎకరాలున్నాయి. తర్వాత నాన్నగారు సమర్పించేశారు. ఎవరికి? అలా అని కాదు. ఓకే. కొంతమందికి, దీనికి అట్లా అట్లా అయిపోయింది. పెద్ద ఆస్తి ఏమి మిగల్చలేదు హ్మ్. నాన్నేమి. హ్మ్. అంటే మీ అట్లా. లైఫ్‌లో అంటే మీకు టర్నింగ్ పాయింట్ సినిమా అంటే ఏదని చెప్తారు హేమ గారు? క్షణక్షణమనే అంతే. చెప్పాలి. క్షణక్షణానికి చాలా గుర్తింపొచ్చింది. ఎందుకంటే శ్రీదేవి నేను ఇద్దరు అమ్మాయిలే. ఆ సినిమాలోనే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఆయన ఏ కాలేజ్‌లోనో మరి ఇంటర్మీడియేట్ ఎక్కడ ఏం చదువుతున్నారో తెలీదు. సో, ఆయన అనుకున్నారు ఈవిడ బావుంది. ఒకవేళ నేను ఇండస్ట్రీకెళ్తే ఈవిడతో వర్క్ చేయాలనుకున్నారో ఏమో నాకు తెలీదు. మీతో. నాతో ఓకే. క్షణక్షణం చూసి ఆయన. సో, ఆయన రైటర్ అవ్వగానే క్యారెక్టర్స్ రాసారు. ఏ సినిమా ఫస్ట్? ఫస్ట్ 'నువ్వు నాకు నచ్చావు.' నువ్వు నాకు నచ్చావు. హ్మ్. హ్మ్. ఆ తర్వాత నుంచి ఆల్‌మోస్ట్ ఎంఎల్ అన్ని సినిమాలు ఆయన రాసారు. ఎంఎస్ గారి వైఫ్. 'ఎంఎస్ వైఫ్.' ఆ! వైఫ్. హ్మ్. హ్మ్. ఆ సినిమా గూడా గోల గోల. నేను చేయను. 'ఎంఎస్ నారాయణ' పెద్దోడు. నేను చిన్నదాన్ని. నేను చేయడం ఏంటి అట్లా. ఓకే. మళ్ళీ త్రివిక్రమ్ గారుని, డైరెక్టర్ గారు వాళ్ళందరూ ఒప్పించి ఆ సినిమా సో, చేశారు. అలా ఉంటేనే కదా కామెడీ పండేది. కాకపోతే ఏజ్ చేసేసుకుంటున్నాం గదా! మీద. ఓకే. అది ప్రాబ్లమ్. చిన్న ఏజ్‌లోనే ఆంటీ క్యారెక్టర్‌లు ఎక్కువ చేశారు. హ్మ్. హ్మ్. అవును. అంటే కానీ మరి అప్పుడే డబ్బులు గూడా సంపాదిచ్చాం. అవును. మరేం చేయాలి? సో, అట్లా. ఆల్‌మోస్ట్ మీ భర్తలందరూ మీకన్నా హైట్ తక్కువే గదా! అహా! సినిమాలో ఉన్న భర్తలందరూ నాకంటే హైట్ తక్కువ. అందుకేనేమో భగవంతుడు రియల్ లైఫ్‌లో హస్బెండ్‌ని నాకంటే హైట్ ఇచ్చారు. చాలా హైట్ మీ వారు. హ్మ్. అవును. అవును. కెమెరామెన్ గదా! కెమెరామన్. పేరేంటి? జాన్. మీరు గారి తమ్ముడు. ఆ! హ్మ్. అలా. సో, అందుకని ఇచ్చారు. అలా క్యారియర్ కొనసాగిస్తూ వచ్చాం ఇప్పటి వరకు. హ్మ్. అది. మీ హైట్‌కి ది హ్మ్. బెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చిన హీరో ఎవరు? అందరూ.
అందరూ చాలా ఇష్టం. అందరూ ఆల్మోస్ట్ మిమ్మల్ని కాంప్లిమెంట్ చేసిన వాళ్ళు కూడా ఇది కూడా చెప్పుంటారు కదా, హ్మ్. కొంచెం నోరు తగ్గించుకో బాగుంటుంది, కొంచెం నోరు ఎందుకు తగ్గించుకో ఎందుకు బాగుంటుంది, వాళ్ళు ఎప్పుడు ఏమనలేదు. ఆ. ఎందుకు ఫైట్ తగ్గించుకోవాలి? చేయమనే చెప్తారు. ఫైట్ ఎందుకు చేయాలి? ఇప్పుడు నాకు ఆకలేస్తుంది. ఓకే. నేను నీకు వర్క్ చేస్తున్నాను ఇక్కడ. నాకు ఆకలేస్తుంది. ఫుడ్ ఎవరు పెట్టాలి? హ్మ్. నువ్వే పెట్టాలి గదా! సో, నువ్వు పెట్టినప్పుడు నేను అడిగితే ఓపిక అది ఎందుకు తక్కువ, అవుతుంది? ఓపిక తక్కువ, అంతే కదా. ఓపిక కూడా తక్కువ కాదు. పడ్డాము. చిన్నప్పటి నుంచి యాక్ట్ చేస్తున్నాను. ఇంత సీనియారిటీ వచ్చింది. వచ్చిన తర్వాత కూడా నువ్వు ఇంకా తొక్కేస్తాను, లేకపోతే ఇంకొకటి ఏదో చేస్తాను అంటే ఎందుకు ఊరుకోవాలి అంటున్నా. ఇప్పుడు మాట వరుస చెప్తున్నా. ఒక ఇష్యూ వచ్చింది. ఎవరితో ఒక కోన్ కిస్‌గా కొట్టం అనుకుందాం. XYZ. అదొచ్చి ఒక హీరోని ఏదో అనింది. హ్మ్. నేను ఎందుకు ఊరుకుంటాను? లేతే మీ ఇండస్ట్రీ ఇట్లా చేసింది, అట్లా అంటే చేసింది మిగతా అని వాళ్ళకి అంటున్నారు. లేని నొప్పి మనకెందుకు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా. అంటే నా వాళ్ళ మనస్తత్వమే సైడ్ కూడా అది కాదు ఆలోచించాలి. కదా! ఇప్పుడు మా నేను అక్కని చెప్తుంది నా ఎవరో ఏదో గురించి కాదు, అన్నాడు. బయట వాళ్ళ గురించి కూడా నేను చెప్తున్నాను మీకు నేను అంతే. బయట వాళ్ళ గురించినే మాట్లాడుతున్నాను నాన్న. ఒక పెద్ద హీరో ఉన్నాడు. ఆ హీరో పైన ఒక 100 ఫ్యామిలీలు దేవుడిలాగా పూజిస్తూ తింటున్నారు. హ్మ్. ఆ హీరో అమ్మని ఎవరో ఒక డాష్ లేకపోతే ఎవరో ఒక వీళ్ళు మాట్లాడితే ఎట్లా తీసుకోవాలి? బాధ అనిపించదా? హ్మ్. ఈవేళ ఆళ్ళ అమ్మని అన్నారు. రేపు నా అమ్మని అనరా? ఈవేళ ఒక ఆర్టిస్ట్ గురించి మాట్లాడుతున్నారు. రేపు ఇంకో ఆర్టిస్ట్‌ని అనరా? హ్మ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.